ఈ వీడియో చూడక ముందు నా పాత 2 వీడియోలు ఉన్నాయి, అవి చూసి ఈ వీడియోకి రండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ వీడియో డే 3కి అయితే వెయిట్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. తెలుగు సంచారి. కన్యాకుమారి అయితే నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. సో ఫ్రెండ్స్, మనం అయితే వచ్చేసాము అక్కడ నుంచి, టెంపుల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి. మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది హింసాగర్. సో దీన్ని పట్టుకొని మనం కన్యాకుమారి అయితే 11 o'clock అయితే వెళ్ళిపోతాం. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఒక బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఇది మీకు డే 3. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సంచారి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమైతే కన్యాకుమారి దగ్గరికి వచ్చాము. అండ్ నెక్స్ట్ స్టాప్ కన్యాకుమారి. నాకు యావరేజ్ టైం మనకి వెళ్ళేది మాత్రం 11 o'clock అని చూపిస్తుంది, కానీ మనం మాత్రం ముందే వెళ్ళిపోతాం. మనం అయితే వచ్చేసాం కన్యాకుమారి. ఇట్లా 11 అయితే అయింది. నాకు ఇక్కడ పక్కనే ఒక హోటల్ అయితే నేను బుక్ చేసుకున్నాను. రేట్ ఎంత? సో ఇక్కడ బడ్జెట్ లో అయితే ఏం దొరకలేదు నాకు. 1000 రూపీస్ పడింది ఒక హోటల్. సో దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. సో మిగతాది ఏమైనా ఉంటే ఈరోజు నైట్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. రేపు మార్నింగ్ సన్ రైజ్ దగ్గర అయితే కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. ఇది రైల్వే స్టేషన్ ఇన్నర్ వ్యూ అనమాట. సో కన్యాకుమారిలో ఎక్కడెక్కడ తిరగచ్చు అని చెప్పేసి రైల్వే స్టేషన్లో డీటెయిల్గా ఉంది, పాజ్ చేసి చూసుకోండి. ఇది రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అవి గారు వచ్చేస్తే ఇప్పుడు నైట్ ఒక హోటల్లో అయితే స్టే చేసానని చెప్పాను కదా. సో సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే నేను కన్యాకుమారి బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇంకొక 5 to 10 minutesలో మనకి సన్ రైజ్ అయితే మనకి అవుతుంది. సో దాని గురించి నేను దీని దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాతో పాటు వచ్చేసేయండి. అండ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. నా కళ్ళతో మీకు చూపిస్తాను. ఏమో సార్, నాకు కనపడదు. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకి మొత్తం 3 వ్యూ పాయింట్లు అయితే ఉంటాయి. ఒకటి కన్యాకుమారి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ మెమోరియల్ మూమెంట్ దగ్గర ఒక సైడ్ లో ఒకటి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసప్పటికి అక్కడ ఒక చర్చి కనిపిస్తుంది కదా, ఆ చర్చి దగ్గర నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ ఇక ఈ పిల్లర్ ఉన్నది కదా, సో ఇలాగా ఈ కార్నర్ దగ్గర కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం పేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, అయితే మనం ఇక్కడికైతే వెళ్తున్నాము. అక్కడే సన్ అయితే బయటకు వచ్చేస్తుంది అప్పుడే. ఫ్రెండ్స్, చూసారు కదా సన్ రైజ్ అయితే. సో టైం ల్యాబ్స్ కూడా పెడతాను, ఒకసారి అది కూడా ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను వివేకానంద స్టాట్యూ దగ్గరికి వెళ్తాను, అలాగే కన్యాకుమారి గుడి దగ్గరికి కూడా వెళ్తాను, అమ్మవారి గుడి దగ్గరికి. అండ్ సో ఫస్ట్ అయితే నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే వచ్చేసి ఇక్కడికన్నీ తిరుగుదాం. ఓకే.
పవన్ కళ్యాణ్ అన్న పేరైతే ఇక్కడ ఉందో చూసారా ఫ్రెండ్స్, జనసేన అని. ఇప్పుడైతే నేను టాటూ అయితే వేయించుకున్నాను ఇక్బల్ దగ్గర. వేయించుకోవాలని చాలా బాగా వేసారండి. సో ఇక్కడ కన్యాకుమారి దగ్గరే ఉంటుంది షాప్. రీజనబుల్ రేట్స్ లో అయితే మనకి వేపిస్తున్నారు. చూస్తున్నట్టయితే ఇక్కడ ఫెరీ సర్వీస్ అయితే మనకి వివేకానంద స్టాట్యూ వరకు అయితే ఉంది. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఇక్కడ రాస్తున్నారు కదా. మనం అయితే లోపలికి వెళ్తున్నాము బోట్ సర్వీస్ దగ్గరికి. ఫెరీ సర్వీస్ అని ఉంది కదా, సో అందులోకి వెళ్తున్నాము. కాస్ట్ వచ్చేటప్పటికి 75 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇంకోటి కూడా ఉంది 300 రూపీస్ది. బోట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదైతే క్లోజ్ లో ఉందంట, దాని వెనక్కి అయితే అయితే లోపలికి అయితే వదులుతున్నారు మనల్ని, లైన్ లో ఉంచారు కదా. మనం అయితే స్టార్ట్ అయిపోయాము. స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఇది మరి మన బోట్ అయితే మూవ్ అయిపోయింది. వెరీ సారీ. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. అదైతే మెయింటెనెన్స్ లో ఉందంట స్ట్రక్చర్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అరుస్తున్నాడు భయ్యుడు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. ఏ టైంలో ఎలా వస్తుంది అని చెప్పేసి సన్ రైజ్ ఇక్కడ క్యాలెండర్ అయితే మనకి ఇచ్చారు. ఉదయాస్తమయం దక్షిణాయనం ఎక్కడి నుంచి పోతుంది. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మెడిటేషన్ హాల్ అయితే ఉన్నది మనకి. ఎవరైనా కావాల్సిన మెడిటేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా సైలెంట్ గా ప్రెజెంట్ గా ఉంది. ఏ భావము కూడా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఓంకారాన్ని లోపల ఎవరున్నారు అంటే వివేకానంద స్టాచ్యూ అయితే ఉంది. 1809లోని అతను వచ్చి ఇక్కడ ధ్యానం అయితే చేసుకున్నారు ఒక 3 days, December 23 నుంచి. చూసారు కదా ఫ్రెండ్స్, కన్యాకుమారి వివేకానంద స్టాచ్యూ. సో ఇంకైతే మనం మన బోట్ అయితే ఎక్కేద్దాం. సిటీ బస్ లో కనిపిస్తున్నారు.
ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పక్కన దీని పక్కన మనకి కన్యాకుమారి అమ్మవారి గుడి అయితే ఉంది. సో అక్కడికి వెళ్దాము. అక్కడ లోపల ఫోటోగ్రఫీ అనేది ఎలవలేదు. బట్టలు కూడా పైది అబ్బాయిలు అయితే తీసేయాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? లోపల పని కూడలేదు, పిచ్చి కొడతాను అంటే. ఓకే, కళ్ళు మూసుకోండి. చూసినట్టయితే ఇక్కడ పక్కన గవర్నమెంట్ మ్యూజియం అయితే ఉంది. అడల్ట్స్ కి అయితే 5 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 3 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే కామరాజ్ మెమోరియల్ ట్రస్ట్. సో లోపలికి అయితే వెళ్ళి వచ్చేద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ మనకి కామరాజ్ తెలుసు కదా, తమిళనాడు సీఎం. ఒకప్పుడు తమిళనాడుని చాలా బాగా పరిపాలించారు. లాస్ట్ చనిపోయినప్పుడు అయితే మాత్రం ఏమీ లేకుండా ఫస్ట్ సీఎం అతను కరప్షన్ లెస్ సీఎం అనమాట. సో అతని కోసం ఒక మెమోరియల్ అయితే కట్టారు ఇక్కడ. చాలా బాగుంది, విజిట్ చేశాను నేను. ఈ వీడియోలో నేనైతే తక్కువ కనిపిస్తున్నాను అనుకుంటున్నారేమో, కొద్దిగా ట్రావెల్ ఎక్కువైపోవడంతో. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను ఎక్కువ కనిపించట్లేదు. కొద్దిగా ముఖం అయితే డల్ గా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ట్రావెల్ అనేది కంటిన్యూస్ గా చేస్తున్నాను 4 days నుంచి. సో మొహం అయితే బాగా ట్యాన్ అయిపోయి స్లీప్ కూడా లేదు. సో అందుకని కొద్దిగా ఫేస్ అయితే తక్కువ చూపిస్తున్నాను. ప్యాకేజెస్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో మొత్తం మనకి 4 ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. 4 ప్యాకేజెస్ కంప్లీట్ అయితే 450 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 2 అయితే కాంబో కింద అయితే 120 రూపీస్ అయితే మన పర్సన్ కింద ఛార్జ్ అవుతుంది. సో నేనైతే వెళ్ళొచ్చాను. నాకైతే నేను వ్యాక్స్ మ్యూజియంని నెక్స్ట్ ఆండ్రూ రసూల్ది ఒకటి చూసి వచ్చాను. చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు అయితే దీన్ని మాత్రం ట్రై చేయడం మంచిది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోని, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది Day 2 అనమాట. సో నెక్స్ట్ మనం అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. అది నైట్ ట్రైన్ అయితే ఉంది. సో ఈ వీడియో ఇంతే. సో ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే సబ్స్క్రైబ్ టు తెలుగు సంచారం. చూస్తున్నారు కదా, మనమైతే స్టేషన్లోకి అయితే వచ్చేసాం కన్యాకుమారి దగ్గరికి. సో నా బండి అయితే రెడీగా ఉంది, కన్యాకుమారి టు చెన్నై ఎగ్మోర్. సో ట్రైన్ ఎక్కేస్తున్నాను. ఇంకా 8 minutes అయితే దీంట్లో వెళ్ళిపోతుంది. 8 minutes తర్వాత ఈ బండి అయితే వెళ్ళిపోతుంది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు. మనమైతే దిగిపోయాము అరుణాచలం. అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. దయచేసి పొద్దున్న మధ్యాహ్నం పట్ల నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.